ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గోదావరి పుష్కరాలకు సమయం దగ్గర పడుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పుష్కరాలను తీసుకుంది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. పుష్కర ఘాట్ల వద్ద పిండ ప్రధానాలకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ చేపట్టిన పనులపై ఆ శాఖ జాయింట్ కమిషనర్ బేండ్రా త్రినాథరావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. 2027 గోదావరి పుష్కరాలకి కౌంటర్ స్టార్ట్ అయింది. కేవలం 11 నెలల మాత్రమే ఉంది. 2027 జూన్ 23 నుంచి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను గత పుష్కరాల కంటే కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. శాఖల వారి పనులు అప్పగించింది. పుష్కరం అనగానే హక్కున గుర్తొచ్చింది దేవాదాయ శాఖ. మిగిలిన శాఖలు పనులు చేసినా, సమన్వయం చేసినా పుష్కరాలు నడిపించేది మాత్రం దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖకు సంబంధించి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న జిల్లాల జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. పుష్కర ఏర్పాట్ల గురించి ఆయన తెలుసుకున్నాం. సార్, పుష్కరాలు కౌంటర్ స్టార్ట్ అయింది, మీకు రోజు మీటింగ్లు అవుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ గోదావరి పుష్కరాలు 2027 సంవత్సరంలో జరిగే పుష్కరాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున సర్వశ్రేయోనిధి ఏదైతే సిజెఫ్ గ్రాంట్ ఉందో దాని నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు, పాత దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం, ఏదైనా రిపేర్లు ఉంటే రిపేర్లు చేయడం, ఆ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుందండి. 1,10,50,000 శాంక్షన్ చేయడం జరిగింది 8 దేవాలయాలు ఈ నిమిత్తం. అలాగే రామచంద్రాపురం 5,96,00,000 21 దేవాలయాలకి గ్రాంట్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కొత్తపేట తీసుకున్నట్టయితే 8,87,00,000 మొత్తం 33 దేవాలయాలకి నిమిత్తం ఆ గ్రాంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే రాజోల్ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నట్టయితే 4,76,00,000 16 వర్క్స్కి, అంటే 16 దేవాలయాలు డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగిందండి. అలాగే నడిదవోలు తీసుకున్నట్టయితే 6,40,00,000 ఒక 22 దేవాలయాలు డెవలప్మెంట్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అలాగే మండపేట తీసుకున్నట్టయితే 4,59,50,000 ఒక 11 దేవాలయాలు డెవలప్మెంట్ నిమిత్తం ఇవ్వడం జరిగిందండి. అలాగే వెస్ట్ గోదావరి తీసుకున్నట్టయితే ఆచంట 5,29,00,000 అంటే ఒక 23 దేవాలయాలు డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే పాలకొల్లు తీసుకున్నట్టయితే 1,25,00,000 అంటే 10 దేవాలయాలు డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే నరసాపురం తీసుకున్నట్టయితే 2,82,00,000 ఒక 10 దేవాలయాలు వర్క్స్ నిమిత్తం డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు పునర్నిర్మాణం, అలాగే ఏదైనా రిపేర్లు ఉంటే రిపేర్లు, పెయింటింగ్స్ ఉంటే పెయింటింగ్స్, ఏదైనా అక్కడ చిన్న చిన్న వర్క్స్ నిమిత్తం ఈ అమౌంట్ అంతా శాంక్షన్ చేసి ఆల్రెడీ టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా గ్రౌండ్ అవ్వడం జరిగిందండి. రాబోయే పుష్కరాలకి ముందుగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అన్ని పనులు కార్యక్రమాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు, మా మినిస్టర్ గారు, మా సెక్రటరీ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సరే, ఈ వర్క్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి స్నానంతో పాటు మనకి మీ పరిధిలోకి వచ్చే అన్నవరం, అలాగే మన రాజమండ్రి కోట్లింగల దేవస్థానం, వాడపల్లి, అయినవెల్లి, మురమళ్ళ, ఇవన్నీ ఆలయాలు కూడా సందర్శిస్తారు సార్. పుష్కర స్నానంతో కూడా ఆలయాలు సందర్శన. ఈ ఆలయాల వద్ద ఎలాంటి ఏర్పాటు చేస్తారు? లాస్ట్ 2015 పుష్కరాలు ఎంతమంది పుష్కరాల సందర్భంగా నదీ స్నానం చేశారు, దేవాలయాలు దర్శనం చేసుకున్నాను అన్నది మా దగ్గర రికార్డు ఉందండి. దానికి 100% వస్తారనే, ఇప్పుడు లాస్ట్ టైం 1,00,000 మంది అన్నవరం దేవస్థానానికి వచ్చారనుకుందాం, ఈరోజు 2,00,000 మంది వస్తారనే ఉద్దేశంతో దానికి తగిన విధంగా మౌలిక సదుపాయాలు ఏంటేంటి కావాలన్నది ఇప్పటి నుంచే సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగిందండి. దానికి అనుగుణంగానే ఫేజ్ మేనర్లో వాళ్ళు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.
ఈ ఆలయాలతో పాటు పుష్కరాల దగ్గర కూడా మీ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి సార్. ఎందుకంటే ఈ పిండ ప్రదానాలు చేసే కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణ మీకు అప్పచెప్తారు. మీరు అన్నట్టుగా 2015లో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఈసారి అలాంటిది లేకుండా అలాంటి చర్యలు తీసుకుంటారు. పుష్కరాల సందర్భంగా పితృదానాలు ఏదైతే పిండ ప్రదానాలు చేస్తుంటారో ఆ పిండ ప్రదానాలు చేసుకోవడానికి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా పిండ ప్రదానం కార్యక్రమం జరిపించే పురోహితులు ఎవరైతే ఉన్నారో అది దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక సంఘాలు ఈ పురోహితులు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితోనే ఒకసారి ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక 2-3 మీటింగ్స్ కండక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఆర్గనైజేషన్ నుంచి ఎంతమంది ఒక గ్రూప్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఏ గ్రూప్ నుంచి ఎంతమంది వస్తారో అన్నది వాళ్ళ దగ్గర లిస్ట్ అవుట్ తీసుకుని దాని ప్రకారం వాళ్ళకి మన ఐడీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదంటే అక్కడ మనకి పిండ ప్రదానం చేయడానికి అక్కడ చేసే కార్యక్రమానికి ఏ కార్యక్రమానికి ఎంత తీసుకోవాలన్నది రుసుము కూడా మనం భక్తులు ఇబ్బంది కలుగుతున్నారు. బోర్డులకి భక్తులకు తెలియజేసే విధంగానే మనం ఏర్పాటు చేస్తాం కాబట్టి ఎక్కడ ఆ ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ వీటితో పాటుగా పిండ ప్రదానాలు అంటే ఈ ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు. పిఠాపురం పాదగైకి, అదేవిధంగా రాజమండ్రి పిండాల సత్రం, ఈ 2 చోట్ల కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ముందు చెప్పుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన దాన్ని డబుల్ వస్తారనే ఉద్దేశంతో మన పురోహితులు ఎక్కువ మందిని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ రంగంలోకి దిగిపోయింది. పనులు కూడా ఎందుకంటే టెండర్లు పిలిచి వర్క్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీంతో పాటుగా దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పుష్కర స్నానం చేసిన తర్వాత పిండ ప్రదానాలు, పితృదేవతలకి పిండ ప్రదానాలు చేస్తారు కాబట్టి అక్కడ కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, డబ్బుల కోసం కూడా ఇబ్బంది రాకుండా ముందుగానే రేట్లు తెలియజేసే విధంగా అర్చకులు పురోహితులు కూడా ఐడెంటిటీ కార్డులు ఇస్తాం. ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో గోదావరి పుష్కరాలు పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి, కమిషనర్, ఇతర అధికారుల సహాయ సహకారంతో దీన్ని విజయవంతం చేస్తూ ఆ బాధ్యతలో ఉన్నామని రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథ్ గారు చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, రాజమండ్రి.